విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్న వార్డుల వైసీపీ నూతన అధ్యక్షుల ఎంపిక క్యాడర్లో జోష్ నింపుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపికైన నూతన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. కార్యాలయంలో వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి గజమాలతో సత్కరించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని రప్పించే విధంగా, అలానే పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి ముందుండే వరుసలో నాయకత్వాన్ని పెంచే విధంగా, అలాగే మా అధ్యక్షులు ఇక్కడ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు నేతృత్వాన్ని మరింత బలోపేతం చేసి 6 నియోజకవర్గాలు కూడా 6 ఎమ్మెల్యేలు ఈసారి 2027 అవ్వచ్చు, 2029 అవ్వచ్చు గెలుపొందేలాగా, ముఖ్యంగా దాంట్లోని దక్షిణ నియోజకవర్గం మొదటి వరుసలో ఉండాలని చెప్పేసి ఈరోజు అనేక పదవుల్ని, ముఖ్యంగా అధ్యక్షుల్ని ఒక రిజర్వేషన్ తీసుకొని వచ్చేందుకు, రిజర్వేషన్ నాయకులు కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపేందుకు, ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే నాయకత్వాన్ని ఏమో ఇండ్యూస్ చేసి, అలాగే కొత్త రక్తాన్ని ఇన్వైట్ చేసి ఈ పార్టీకి, అలాగనే నిత్యం వార్డులో నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండేలాంటి అధ్యక్షుల్ని ఈరోజు ఏమో ఎన్నుకోవడం జరిగిందన్నమాట. 27వ వార్డు సర్వేశ్వర రెడ్డి గారు ముందు నుండి కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందు నుంచి వెళ్తా ఉన్నారు. మరి 29వ వార్డు ఈటల వాసు గారు, వారి నాయకత్వంలో అనేక మంది పోస్టులు ఈ రోజు మనం ఏమో ఇచ్చాము. అలాగనే 30వ వార్డు దశమంతులు గారు, రెల్లి కులస్తుడు, అతని పేరు వెంటనే ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, దశమంతులు అంటే ఒక దైవత్వం, ఒక శివుడు రూపం. అతను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. 2 అన్నదమ్ములు, చిన్ని దశమంతులు. అలాగే వాళ్ళ వార్డులో చాలా స్ట్రాంగ్ నాయకత్వం. ఎందుకంటే అటు అఫీషియల్ కాలనీ, కేజీహెచ్, రెల్లి వీధి, అప్పర్ రెల్లి వీధి, అలాగే ఇటు దిగువనేమో సాలి వీధి, తాడి వీధి, ఈ ఏరియాలన్నీ కూడా కలుపుకునే సామర్థ్యం గల నాయకుడు అన్నమాట. 31వ వార్డు గోపానంద్ గారు తెలుసు మీ అందరికీ కూడా, మచ్చలేని నాయకుడు. అది టీడీపీ కూడా చాలా వీక్. గోపానంద్ గారు అంటే అభిమానం ఎక్కువ, నిత్యం సహలనే ఉంటాడు అనమాట. అలాగే 32వ వార్డు కొత్త రక్తాన్ని దించాం, చాలా కొత్త రక్తం, యువ రక్తం. 34వ వార్డు తోట పద్మావతి గారు మీకు తెలుసు అందరికీ కూడా, కార్పొరేటర్ గారు, మచ్చలేని నాయకురాలు. ఎందుకంటే కొన్ని లక్షలు ఇచ్చి ఆశ చూపించి పార్టీ మారమని చెప్పి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ మేయర్ వాళ్ళు కొనుక్కునే విషయంలోని అనేక రకాలుగా ఆవిడని ఆశ చూపించారు. కానీ దేనికి కూడా లొంగగంట ఒక స్వాతిముత్యం, ఆనిముత్యం మాదిరిగా ఈరోజు మనకి ఎవరైనా నాయకులు ఉన్నారంటే తన ఒకరు మాట. ఈరోజు పూర్ణ మార్గం ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. అన్నిటికీ కూడా డబ్బు, దండాలు, చందాలు. ఏ పూజ అయితే భయం షాపుల్లో వాళ్ళకి, ఎవడు వస్తాడు, ఏ చందాలు ఇచ్చాడు. అసలు ఒక గౌరవం లేకంటారా, ప్రతిదానికి భారం, ప్రతిదానికి కూడా డబ్బు. జంగిరి పెట్టుకుని బతుకుతున్న వాళ్ళ కడుపు కూడా పడితే ఆ ఉసురు తగలదా వాళ్ళకి? మరి 36వ వార్డు మాకు వెనుబడి పొడిచాడు నాచిపోగు రాజు, కార్పొరేటర్. నేనే తప్పు చేశాను. కొప్పుల వెంకటరావు గారు టికెట్ అది, ఆ పాపమే నాకు కూడా చుట్టుకుంది. అతను టికెట్ నేనే మార్చాను, మాచిపోగు రాజుకి ఇచ్చాను. మరి ఆ సత్యనారాయణ స్వామి చూస్తూ ఉన్నాడు కదా, ఆ దేవదేవుడు చూస్తూ ఉన్నాడు కదా, అదే వాడు తప్పు చేసుకున్నాను వదిలేస్తారా? వదలరు కదా. ఆ పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు మేము అనేక రకాలుగా అతన్ని రిక్వెస్ట్ చేశామన్నమాట, పార్టీ మారొద్దు అని చెప్పేసి. అందుకని ఈరోజు అక్కడ కొత్త నాయకత్వం తీసుకొని వచ్చాం. షకీల్ ముస్లిమ్స్ వర్గం ఎక్కువ, మాచిపోగరాజు వల్ల బోలంత నాయకత్వం కోల్పోయాం అక్కడ. 38వ వార్డు కొత్త రక్తాన్ని తీసుకొని వచ్చాము, గుర్జా రవి. ఎందుకంటే అక్కడ మత్స్యకారుల సగం,
శరాబు శకం స్వర్ణకారులు. ఈ స్వర్ణకారులో ఎవరు ప్రెసిడెంట్? గుర్జాప్ రవి. అలాంటి గుర్జాప్ రవి ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ గుర్జాప్ రవి గారిని మనం ఇప్పుడు ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మత్స్యకారులు నేనున్నాను, స్వయంగా నేనే మత్స్యకారిని కాబట్టి ఆ మత్స్యకారులందరినీ కూడా నేను తిప్పుకోగలుగుతాను. పిల్లాపరావు నాయకత్వం మేము అసలు వదిలేదే లేదు. ఇంక 38 వార్డులు, అలాగే మరి 41వ వార్డు తీసుకుని వస్తే కోడిగుడ్డు శ్రీధర్ గారు స్ట్రాంగ్ నాయకత్వం, మరి మచ్చలేని కార్పొరేటర్ గారు పూర్ణిమాదేవి గారు ఆనిముత్యం లాంటి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్లు మిగిలిపోయారో వారందరి కోసం మీకు చెప్పనవసరం లేదు. అలాంటి కార్పొరేట్లు కోడిగుడ్డు శ్రీధర్కి ఇచ్చాం. కూటమి పార్టీలకి దడ, గుండెల్లో దడ. ఓకే, నేను ఒకటే చెప్తాను ఏంటంటే కూటమి పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకోండి. మీరు ఏదైనా మంచి చేయాలి ప్రజలకి, లేదంటే ఏదైనా కంపెనీలు మంచి రప్పించుకోవాలి రాష్ట్రానికంటే మీరు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే మంచిగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారితో, అప్పుడే ఏ కంపెనీలు వస్తాయి. లేదంటే కంపెనీలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు, సార్ నెక్స్ట్ మీరే కదా సీఎం అవుతారు, ఓకే 2029లోని మేము ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటారు అన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలోని ఏ కంపెనీ రావాలని సరే రిక్వెస్ట్ చేసుకుంటారని చెప్పి నేనైతే మాత్రం క్లారిటీ చెప్తున్నాను. నేను అంటే నాకుందే పొలిటికల్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, అందుకోసం చెప్తే యూ మెయింటైన్ గుడ్ రిలేషన్, యూ మెయింటైన్ గుడ్ లా, యూ క్వశ్చన్ చేస్తాం. మా వాళ్ళని అంత అనుస్తూ ఉంటే, అంత అరెస్ట్ చేస్తా ఉంటే అంత రైజ్ అవుతుంది అన్నమాట. ఫోర్స్ బిగెట్స్ ఫోర్స్. నువ్వు ఎన్ని ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే కదా నువ్వు నడపాలి, పేర్లు మార్చి ఇంకేం లేదు కదా. నీదంటూ ఒకటే ఉంది, అన్నా క్యాంటీన్ అంతే తప్పించి ఇంకేమీ లేదు. ఆ క్యాంటీన్లు ఎవరైనా సరే మేమేం నడిపిస్తాం, మాకు ఏ పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ఇంకోటి మీకు తెలుసు, బి శెట్టి గారు మా 42వ వార్డు, అతన్ని కూడా మేమేమో వార్డు ప్రెసిడెంట్ గా మేమేమో ఇచ్చాము. అతను అడుగు తీసి అడిగేస్తే భయం వేస్తుంది, చెమటలు పడతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి. దురదృష్టం, చెత్త పార్టీ చంద్రబాబు నాయుడు కలిశారు, ఇష్టం లేదు. చసే మీద అతనికి ఇష్టమే ఉండదు మోడీ గారికి కానీ అమిత్ షా కానీ. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు దిగుతాడు మోడీని మర్చిపెట్టారండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి ఆ గవర్నమెంట్లో. ఈరోజు అటర్ ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, పిల్లల మీద అగత్యాలు. కుప్పంలోని ఒక మహిళని బరి తెగించి, అంటే ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ ఉన్నా సరే, ఇంత సోషల్ మీడియా ఉన్నా సరే, ఓకే ఇంత సోషల్ మీడియా ఉన్నా సరే, ఎంతో మంది కళ్ళు చూస్తూ ఉన్నాయి, ఎలాగనా ఎన్ని సెల్ ఫోన్స్ పనిచేస్తూ ఉన్నాయి. చెట్టి కడతారంటే ఏంటంటే ఇది రాజ్యం, అంటే రాజ్యం నడుస్తుందా? ఆఫ్టర్ ఆల్ ఒక 80,000 భర్త ఏమో లేని మహిళని, కనికరం ఉండదండి. 80,000 ఆ కాల్ మనీ టైం అప్పుడు కూడా ఇలాగే వేధించేవారు అన్నమాట. ఇప్పుడు అదే వేధింపులు మళ్ళీ రిపీట్ అయ్యాయి. అంటే హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. హిస్టరీ రిపీట్ అవుతుంది గడిగడికని. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సింహాచలం దేవస్థానంలోనే 7 చనిపోతే ₹1,00,000 ఇమ్మంటే నువ్వేమో ₹1,00,000 ఇవ్వలేదు. ఓకే, అప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి, నేను గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ₹1,00,000 ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత వస్తుందో ఆ మైనస్ డబ్బులు నేనే వస్తానన్నారు. నువ్వు ఇచ్చింది 25 లక్షలు అంటే 75 లక్షలు వస్తుంది. ఆ ఉసురు మనసులో ఆ దేవస్థానం, సింహాచలం దేవస్థానం, సింహాద్రప్పన్న దీవెనలు ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డికి. ఆ 75 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే ఇస్తాం. 3 సంవత్సరాలే కదా ఈ రూలింగ్. లాస్ట్ ఇయర్ ఏం చేయలేదు కదా. 1 ఇయర్ పథకాలన్నీ పెడతా ఉన్నాడు, ఒక పథకం పెట్టలేదు. 1 ఇయర్ అన్నీ ఆపేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు సెకండ్ ఇయర్లోని. సో సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసి నువ్వు ఒక తల్లికి వందనం ఇవ్వడం కోసమే 8,000 కోట్లు అప్పు తెచ్చావు. నువ్వు సంపద సృష్టిస్తానన్నావు, జీరో. ఇంతవరకు జీరో. నేర్చుకోవయ్యా. ద గ్రేట్ ఎకనామిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ అన్నమాట. ఓకే, అలాంటి ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ని చూసి నేర్చుకునే మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు అతను? ఓన్లీ ద పూర్ రన్స్ ద ఎకానమీ, నాట్ ద రిచ్ అని చెప్పాను అతను. అలాగా పూర్ పీపుల్ దగ్గర డబ్బులు పంపించారు. 2,75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు పెట్టించింది ఎకానమీ. 2,75,000 కోట్లు
దాచుకోలేదు, ఎవరు కూడా దోచుకోలేదు. అది అలాగా రొటేషన్ అయ్యి రెట్టింపు అయిపోయింది. జిఎస్టీ మన జీడిపి ఎంత పెరిగింది, 8.9కి వచ్చింది. ఎప్పుడు కోవిడ్ రోజుల్లోనే. భారతదేశంలోనేమో 6% ఉంటే మనది 8.9%. ఇప్పుడు భారతదేశం ఏమో డబుల్ డిజిట్కి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన 3.9 వచ్చింది. చాలదు, నువ్వు ఎంత ఎకానమిస్టు,